గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిఠాస్ కిచెన్. అలనాటి అరిసెలు ఇలనాట ఈ సంక్రాంతి పూట మా ఇంట మీకు పరిచయం చేస్తున్నాను ఈ పూట. సంక్రాంతి పిండి వంటల్లో మేజర్ రోల్ పోషించేది అరిసెలు మాత్రమే. అలాంటి అరిసెలు ఎలా చేయాలో చాలామందికి తెలియదు. అంటే పాకం పట్టే విధానాన్ని బట్టి అరిసెల రుచి మారిపోతూ ఉంటుంది. అరిసెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, బెల్లం, నువ్వులు, యాలకులు మరియు శనగ నూనె. ఇక్కడ కేజీకి మరియు 2 కేజీలకి సరిపడా సరుకులని లిస్టుగా ఇచ్చాను. స్క్రీన్ షాట్ తీసి ఉపయోగించుకోండి. బియ్యాన్ని 24 గంటల పాటు నానబెట్టి మెత్తగా పిండి పట్టించుకుని ఉంచుకోవాలి. ఇక్కడ ఈ అరిసెలకి 2716 లేదా సూపర్ ఫైన్ రైస్ వాడుకుంటే మాత్రమే అరిసెలు మెత్తగా వస్తాయని గమనించగలరు. పిండిని జల్లెడతో జల్లించుకుని అలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఒత్తుకుని పక్కనుంచుకోవాలి. బెల్లాన్ని కూడా మెత్తగా దంచుకుని పక్కనుంచుకోవాలి. నువ్వుల్ని ఒక బాండీలో వేసి దోరగా ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి. ఆ తరువాత పాకం పట్టడానికి సరిపడా బౌల్ని పొయ్యి మీద ఉంచి ఆ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, 2 టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా మరగనివ్వాలి. ఆ తర్వాత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని పాకం పట్టే కర్రతో బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు పాకం కర్రతో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో చల్లని వాటర్ పోసుకొని పక్కనుంచుకోవాలి. ఇది ఎందుకోసం అంటే పాకాన్ని టెస్ట్ చేయడం కోసం. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాకం కర్రని బెల్లంలో తిప్పుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పాకాన్ని టెస్ట్ చేసుకోవాలి. పాకం ఒక బాల్ లాగా వచ్చేంత వరకు పాకాన్ని పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఇక్కడ పాకం మరీ గట్టిగా రాకుండా ఒక జెల్లీ షేప్లో బాల్ లాగా ఏర్పడే వరకు మాత్రమే పాకాన్ని మనం పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఇలా 2 నుంచి 3 సార్లు ఒక నిమిషం వ్యవధిలో మనం ట్రై చేశాక పాకం జెల్లీ షేప్లో ఏర్పడుతుంది. ఇదే టైంలో పాకానికి యాలుక్కాయలు మరియు నువ్వుల్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని పాకానికి యాడ్ చేసుకుంటూ పాకం కర్రతో తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని యాడ్ చేసిన తర్వాత బౌల్ని పొయ్యి మీద నుంచి దించేసి కింద ఉంచుకొని పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ త్వరగా కలుపుకుంటూ ఉండాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలుపుతూ ఉండాలి. పిండిని కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే పాకం గట్టిగా తయారవుతుంది. పాకం ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ పాకం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. పాకం కన్సిస్టెన్సీ ఇలా పాకం కర్రని పైకి లేపినప్పుడు ఇలా పాకం జారే విధంగా మాత్రమే ఉండాలి. ఇంత కన్సిస్టెన్సీలో మాత్రమే చేసుకున్నప్పుడు అరిసెలు మెత్తగా వస్తాయని గమనించగలరు. ఇప్పుడు బాండీని పొయ్యి మీద ఉంచి
బాండీలో ఆయిల్ని యాడ్ చేయాలి. బాండీలో ఆయిల్ని ఫుల్గా యాడ్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఉండేలా మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందువలనంటే అరిసెలు బాండీలో వేసినప్పుడు ఆయిల్ పొంగి కింద పడుతుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచి మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన శనగ నూనె లీటర్ ప్యాకెట్ని కట్ చేసి దాని లోపల వైపున తిప్పి అరిసెలు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పాకాన్ని మేము చలిమిడి అంటాము. ఆ చలిమిడిని ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి ఆయిల్ రాసుకుని అలా చేత్తో ఒత్తుకుని బాండీలో వేసుకోవాలి. బాండీలో వేసేటప్పుడు జాగ్రత్త, నూనె పైన పడుతుంది. ఇలా అరిసెలు వేసేటప్పుడు ఫ్లేము మీడియంలో ఉంచుకోవాలి. ఇది గ్యాస్ కాదు కాబట్టి పుల్లల్ని వెనక్కి ముందుకి జరుపుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అరిసెల్ని రెండు పక్కలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ అరిసెల్ని తీసుకోవడానికి మేము అపకల్ని వాడతాము. ఇక్కడి దాకా చూసిన మీరు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఇలాంటి పురాతనమైన వంటకాలు ఇంకా చాలామందికి చేరువై వాళ్ళు కూడా ఆరోగ్యంగా తిని ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి.